అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఇవాళ మనం మే మే నెలలో వృషభ రాశికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఈ మే ఈ మే నెలలో 11th మే 11వ తారీఖున కుజుడు మేషంలోకి ప్రవేశిస్తాడనమాట. 14వ తారీఖున బుధుడు వృషభంలోకి, అదే తారీఖున శుక్రుడు మిథునంలోకి, 15వ తారీఖున రవి మేషంలోకి ప్రవేశిస్తారనమాట. సో, మెయిన్గా ఈ 4 గ్రహాలు ఈ మాసంలో మే మాసంలో వాళ్ళ ఉన్న ప్లేస్ నుంచి హౌస్ మారుతారనమాట. సో, ఇలా మారడం వల్ల వృషభ రాశికి ఎలా ఉంటుందో చూద్దాం. సో, వృషభ రాశికి వ్యయంలో రవి కుజులు ఇద్దరు కలిసి ఉంటున్నారనమాట. సో, ఈ కాంబినేషన్ ఉంటే ఏంటంటే వీళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు రావడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ రైజ్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. సో, వీళ్ళు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంటే కనుక బాగుంటుంది. లేకపోతే కనుక అన్నెసరీ ఖర్చులు, అనవసరమైన ఎక్స్పెండిచర్స్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళు ఏమైనా ఫారిన్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ట్రై చేస్తే కనుక ఈ మంత్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రవి కుజుల కాంబినేషన్ ఫారిన్ ట్రావెల్కి బాగా అనుకూలిస్తుంది అనమాట. సో, వృషభ రాశి వాళ్ళు ఏమైనా ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్నా ఈ నెల బాగానే ఉంటుందన్నమాట. అదేవిధంగా రాశిలోనే బుధుడి యొక్క సంచారం. సో, రాశిలోనే బుధుడి యొక్క సంచారం బాగుంటుంది. అంటే మీ యొక్క వ్యక్తిత్వం కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ అంటే ఈ మంత్లో మీ కమ్యూనికేషన్ అవన్నీ గ్రో అవుతుందన్నమాట. అంటే మీరు మాట్లాడేది చాలా ఆకర్షణీయంగా మాట్లాడడం కానీ, అంటే మీ మాట ఏంటంటే అవతలి వాళ్ళని ఆకట్టుకునేలాగా ఉంటుందన్నమాట. సో, బుధుడి సంచారం ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉందన్నమాట. పైగా ద్వితీయ పంచమాధిపతి లగ్నంలో రాశిలో ఉండడం వల్ల కుటుంబం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ ఈ నెల కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. సో, ఇది బుధుడి గురించి. నెక్స్ట్ శుక్రుడు ఏంటంటే ఈ నెలలో వృషభ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం అనమాట. సో, ద్వితీయ స్థానం కుటుంబ స్థానం, మన వాక్ స్థానం, ఫైనాన్స్, వెల్త్ దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో, రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలోకి సంచారం. అంటే బేసికల్గా ఇక్కడ ఏంటంటే రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి రాష్ట్రంలోకి సంచారం జరుగుతుందన్నమాట. ఇది చాలా మంచి పరిణామం. అంటే మీ ఫైనాన్స్ విషయంలో కానీ, మీ స్పీచ్, లేకపోతే మీ కుటుంబం యొక్క పరిస్థితులు కొంచెం అంటే బెటర్మెంట్స్, అంటే ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు కొంచెం బెటర్మెంట్గా వెళ్తుందన్నమాట. సో, ఫైనాన్సు, వెల్త్, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒక గ్రోత్, పురోగమనం అనేది ఉంటుందన్నమాట. సో, ఓవరాల్గా అంటే ఈ 4 ప్లానెట్స్ వల్ల కుటుంబం ఆర్థికంగా బాగుండడం కానీ, కుటుంబంలో పరిస్థితులు బాగుండడం కానీ ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అక్కర్లేని చోట ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తే కనుక ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే మిగిలిన 4 పెద్ద గ్రహాలు శని, గురువు, రాహు, కేతు
వాళ్ళ ప్లేస్‌మెంట్స్ ఏమీ మారట్లేదనమాట. సో, వాళ్ళ ప్లేస్‌మెంట్స్ ఏమి మారట్లేదు. సో, అంతా బానే ఉంటుంది. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే మే నెలలో కొంచెం వృషభ రాశి వాళ్ళకి ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. దాన్ని కొంచెం లిమిట్‌గా కంట్రోల్ చేస్తే గనక మిగిలినంతా బానే ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు వృషభ రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ. బాయ్.